దొండకాయతో మనం రకరకాల రెసిపీస్ చేసుకుంటామండి. ఫ్రై చేసుకుంటాము, కొబ్బరితో మిక్స్ చేసి చేసుకుంటాము, దొండకాయ కొత్తిమీర కారం చేసుకుంటాము, ఇగురు చేసుకుంటాము, పచ్చడి చేసుకుంటాము. కానీ ఈ విధంగా పులుసు చేసుకుని తిని చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఇంకా బాణలు పెట్టేసుకున్నామండి. దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక 4 స్లిట్ చేసిన పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని దాంట్లో టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని చక్కగా ఆయిల్లో ఫ్రై అవనిస్తామండి ఒక 2 నిమిషాల పాటు. ఇది కొంచెం ఫ్రై అయింది అనుకున్న తర్వాత దొండకాయ చీలికలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. ఒక్కొక్క దొండకాయని మనము హెడ్ అండ్ టైల్ కట్ చేసిన తర్వాత 4 పక్షాలుగా చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా దొండకాయలు వేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుని 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేసేసుకుంటున్నామండి. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఈ లోపు నేను చిన్న కమలా సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక పావు గ్లాస్ అంత వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5